అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. 2025వ సంవత్సరంలో శ్రీరామనవమి ఏ రోజున వచ్చింది, ఈ రోజున అభిజిత్ లగ్నం ఏ సమయానికి ఉన్నది, పూజను ఏ సమయంలో నిర్వహించుకోవాలి, ఈ రోజున శ్రీరాముల వారికి ఏ నైవేద్యాలను సమర్పించాలి, భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఏ సమయానికి నిర్వహిస్తారు అనే విషయాలన్నింటినీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో శ్రీరామనవమి ఏ రోజున వచ్చింది అంటే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి ప్రారంభం 2025 ఏప్రిల్ 5 శనివారం రాత్రి 12:25 నుండి ప్రారంభమయ్యి 2025 ఏప్రిల్ 6 ఆదివారం రాత్రి 11:34 వరకు ఈ నవమి తిథి ఉన్నదండి. శ్రీరామనవమి పూజ మరియు కళ్యాణం జరుపుకోవాల్సిన తేదీ 2025 ఏప్రిల్ 6 ఆదివారం రోజున. ఈ రోజున నక్షత్రం పునర్వసు ఉదయం 10:02 వరకు ఉన్నది. తదుపరి పుష్యమి నక్షత్రం వస్తుంది. ఈ రోజున రామనవమి మధ్యాహ్న క్షణం 12:04 ఈ రోజున అభిజిత్ ముహూర్తం లగ్నం పగలు 11:40 నుండి మధ్యాహ్నం 12:20 ఈ రోజున పూజ మరియు కళ్యాణం నిర్వహించుకోవడానికి శుభ సమయం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:28 శ్రీరామనవమి అనగానే మనకు గుర్తుకొచ్చేది భద్రాచలంలో జరిగేటువంటి శ్రీ సీతారాముల కళ్యాణం. శ్రీ సీతారాముల కళ్యాణం భద్రాచలంలో ఎన్ని గంటలకు ఏ రోజున నిర్వహిస్తారు అంటే 2025 ఏప్రిల్ 6 ఆదివారం రోజున. ఈ రోజున ఉదయం 10:30 నుండి ప్రారంభించి 12:30 శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారండి. ఈ రోజునే శ్రీరామ దీక్ష ప్రారంభమవుతుందండి. సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభిస్తారు. 2025 ఏప్రిల్ 7 సోమవారం రోజున శ్రీరాముల వారికి పట్టాభిషేకం జరుగుతుంది. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:30 పట్టాభిషేకం జరుగుతుందండి. ఈరోజు ముఖ్యంగా పానకము, వడపప్పు, చలివిడిని ఆ శ్రీరామచంద్రుల వారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున ఏ మంత్రాన్ని జపించాలి అంటే పూజ చేసేటప్పుడు తప్పకుండా ఈ మంత్రాన్ని మీరు పఠించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మంత్రాన్ని అయితే మీరు శ్రీరామనవమి రోజు తప్పకుండా పఠించండి. ఈ ఒక్క మంత్రాన్ని పఠించడం వల్ల విష్ణు సహస్రనామం 1000 సార్లు పఠించిన పుణ్య ఫలితం మనకు లభిస్తుంది. ఈ రోజున సీతారాముల అష్టోత్తరాలను అలాగే రాముల వారి దండకంను పఠించాలి. మాకు ఏ మంత్రాలు తెలియదు అన్నా సరే ఈ ఒక్క శ్లోకాన్నైనా పఠిస్తే చాలు. తెలుసుకున్నారు కదండి. 2025వ సంవత్సరంలో శ్రీరామనవమి ఏ రోజున వచ్చింది, అభిజిత్ ముహూర్తం ఏ సమయంలో ఉంది, పూజను ఏ సమయంలో నిర్వహించుకోవాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, అలాగే ఏ మంత్రాన్ని పఠించాలి అనే విషయాలను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్.